వేదాగ్ని పార్ట్ 56. నా మీద పిచ్చి ప్రేమతో ఎవరితో మాట్లాడినా చంపేస్తుంది. పాపం వారి జీవితాలు నా కోసం బలిపెట్టకూడదు. నేను ఎవరికెళ్ళి చూడను బంగారం అంటుంటే, అంజు అయినా మీకేమి తక్కువ అవుతుందని అన్ని రకాలుగా నేనున్నాను కదా, నీకే లోటు లేదు కదా అని అంటే, సంజయ్ మనసులో లోటా నా మొఖమా, నన్ను నీ పిచ్చి ప్రేమలో ముంచి మునకలు వేసి చంపేయకపోతే నయమే. ఒక్క క్షణం పక్కకు పోతే వాష్రూమ్లో ఉన్నా కానీ కేకలు పెడుతుంది. నాకు పిచ్చెక్కిచ్చి చంపేసేలా ఉంది. ప్రశాంతంగా వాష్రూమ్లో కూడా కూర్చొనివ్వదాయే అని పాపం సంజయ్ తన బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక బేలగా తన కొడుక్కేసి చూస్తున్నాడు. తల్లి పిచ్చి ప్రేమతో తండ్రికి పెడుతున్న ఇబ్బందులను వాడు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. సంజయ్ వీడికి ఏమర్థమైందో కిలకిలా నవ్వుతున్నాడు అని అనుకొని బిడ్డని మధ్యలో వేసుకుని ఇద్దరు చెరొక పక్క పడుకున్నారు. వేద్ వేగ్నిని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. కృతిక పాలు కాచి కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ వేసి పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. వేగ్ని ఆ పాలు చూసి వికారంగా ముఖం పెట్టింది. కృతిక, ఇప్పుడు ముఖం అలాగే పెడతావు? బావ నిన్ను మాయ చేసి మొత్తంగా తాపేదాకా నీకు పాలు తాగిన సంగతే తెలియదు. మేము రోజు చూస్తున్నాములే కానీ అంటూ వెళ్ళిపోతుంది. హాసిని డ్రెస్ మార్చుకొని టేబుల్ దగ్గరికి వస్తుంటే కృతిక వెళ్ళేది ఆగి, మహాతల్లి మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చిందో అని వెనుదిరిగి మరలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. హాసిని కృతికతో, నాకు కూడా పాలు పట్టుకురావా అన్నది. కృతిక మొహం వికారంగా పెట్టి, తమరికి ఎన్నో నెలా అని అన్నది. హాసిని, ఇప్పుడు అటువంటి నెలలు ఏమీ లేవు, కానీ భవిష్యత్తులో మీ బావ తరపున నేను నెల తప్పితే మరి మీ బావలాగా పండులాగా బాబు ఉండాలి కదా, అందుకని ఇప్పటి నుంచే ట్రైనింగ్ అవుతా. అప్పటికి మళ్ళీ తాగకపోతే మీ బావలాగా పక్కన ఉండి తాపిస్తాడో లేదో అని వేదిని కసిగా చూస్తూ అంటుంటే వేగ్ని నవ్వుతూ వేదికెళ్ళి చూస్తుంది. వేద్ పళ్ళు పటపటా కొరుతూ పాలు వేగ్ని నోటికి అందిస్తున్నాడు. వేగ్ని అతని కోపానికి దడిచి ఏమీ మాట్లాడకుండా లోపల ముసిముసిగా నవ్వుతూ పాలు సైలెంట్గా తాగుతుంది. వేద్ మనసులో, నా వల్ల ఇది నెల తప్పటం ఏంది, భవిష్యత్తులో ఈ పాలు తాగటం ఏందో దాని పిచ్చి. నాకు ఏం చెయ్యాలో పాలుపోక నేను చస్తుంటే అదేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఇది పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది. ఇద్దరూ కలిసి నాకు పిచ్చెక్కించేలా ఉన్నారు అనుకుంటూ కోపంతో, పాపం ఆవిడగారికి ఆవిడగారికి కూడా పాలు తెచ్చి ఇవ్వు, ఈ నస మనం భరించలేము కానీ అన్నాడు. కృతిక గొనుక్కుంటూ వెళ్తుంటే హాసిని, కాస్త నవ్వుతూ తేవే, లేకపోతే ఆ పాలు నాకు అరగవు అని హాసిని అంటుంటే కృతిక, డ్రై ఫ్రూట్స్ చాలా, గన్నేరు పప్పు కూడా వెయ్యాలా అన్నది. పాపం హాసినికి గన్నేరు పప్పు గురించి తెలియదు. ఏదైనా బలంగా ఉంటే అవి వేసి తీసుకురా అని అన్నది. కృతిక మనసులో, నీ బొంద, గన్నేరు పప్పు వేస్తే చచ్చి ఊరుకుంటావు అనుకుంటూ వెళ్ళింది. దేవు, పాప ఆ పని మాత్రం చెయ్యకు, మన ఇంట్లో చస్తే నన్ను తీసుకుపోయి బొక్కలో పెడతారు. అసలే ఇప్పుడు నా బంగారం నిండు నెలలతో ఉంది. నువ్వు అనుకున్న పని పెట్టుకోవాలి అనుకుంటే మీ అక్క డెలివరీ తర్వాత పెట్టుకో అని వేద్ అంటుంటే హాసిని విచిత్రంగా చూస్తుంది. కృతిక ఏమన్నదో, వేద్ ఏం మాట్లాడుతున్నాడో, ఎవరు చచ్చేది అర్థం కాక అదేదో పప్పు అన్నది, అది తింటే చస్తారేమో అని అప్పుడు మనసుకు వచ్చి, కృతిక పాప నీ పాలు వద్దు ఏమీ వద్దు, నాకు ఇంకొన్ని రోజులు బ్రతకాలని ఉంది, ఇప్పుడే చంపేయ మాకు అని తన గదిలోకి వెళ్ళింది. కృతిక పీడ వదిలింది. ఈ మాత్రం బెదిరించకపోతే రోజు నన్ను ఆడుకుంటుందా అని హ్యాపీగా వెళ్ళి పడుకుంది. హాసిని, అరే ద్రోణ, నువ్వు చూడటానికి కండల వీరుల్లా ఉంటావు, కానీ నీ బుర్రలో కొంచెం కూడా తెలివితేటలు లేవురా. పోయి ఈ గడుగ్గాయిని ఎలా ప్రేమించావురా, అది నీకు తినటానికి పెడుతుందో చంపటానికి పెడుతుందో కూడా తెలియకుండా పెట్టి చంపేస్తుందిరా అనుకుంటూ పాపం ద్రోణపై జాలిపడుతూ నిద్రపోయింది. వేద్ కృతిక మర్డర్ ప్లాన్
అంత సింపుల్గా వేశారు అని వేగ్ని నవ్వుకుంటూ తాగిన పాలు కూడా అరిగేదాకా నవ్వింది. వేద్ ఆమె నవ్వులు చూస్తూ అలా ఉండిపోయాడు. వేగ్ని ఇన్ని రోజులు ఒంటరిగా తనతో ఉన్నప్పుడు సంతోషంగానే ఉంది, కానీ ప్రశాంతంగా ఆమె నవ్వినట్టు అనిపించలేదు. అందరితో ఉంటే ఆనందం అని అంటారు అని వేద్ మెల్లిగా వేగ్నిని తీసుకొని వారి బెడ్రూమ్కి వెళ్ళాడు. ఆమె స్నానం చేస్తాను అంటే మెల్లిగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆమె అలంకరణ అంతా తీసేసి ఆమె భుజంపై తలపెట్టి నేను చేపియనా అని గారంగా అడిగాడు. వేగ్ని ఇప్పుడు అతను ఏమి చేయకున్నా అతను చేసే అల్లర్లు ఆమె భరించలేక ఏమొద్దు అని మూతి ముడిచి తను ఒక్కతే వాష్రూంలోకి వెళ్ళింది. వేగ్ని స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చేవరకు బెడ్ మీద మెత్తగా ఉండే ప్యాంటు టీషర్టు ఉన్నాయి. ఈ మధ్య వేదు ఎక్కువగా అవే నైట్ వేగ్నిని వేసుకోమని ఆర్డర్. ఎందుకనగా టీషర్ట్ పైకి లేపితే బంపు కదలికలు బాగా తెలుస్తాయి, ఆమెకు కూడా ఫ్రీగా ఉంటుంది అని వేద్ ఆలోచన. ఇంతకుముందు ఎప్పుడైనా అలా వేసుకుంటా అంటే గయ్యిన ఎగబడేవాడు. ఇప్పుడు అతని అవసరం ఆమెతో లేదు. అందుకే బేబీ కోసం కంఫర్ట్ అతని ఆలోచనలు వేగి మురిసిపోయింది. వేగ్ని అవి ధరించి ప్రశాంతంగా పడుకుంది. ఆ రోజు ఆమె నిజంగానే చాలా ఆనందంగా ఉంది. కానీ కాస్త పని ఒత్తిడికి అలసట చెందింది. వేదు కూడా ఫ్రెష్ అయి వచ్చి ఆమెను దగ్గరికి హగ్గు చేసుకుని పొట్టపై టీషర్ట్ తొలగించి బేబీతో కాసేపు ముచ్చట పెట్టాడు. నెలలు నిండిన దగ్గర నుంచి బేబీతో మాటలు ఎక్కువయ్యాయి. వేదికి వేగ్ని పొట్టలో బేబీ ఉందనే కానీ వేదు మాట్లాడుతుంటే పరుగులు పెట్టినట్టే చేస్తుంది. బేబీ కదులుతుంది అని వేగ్ని చెయ్యి పొట్ట మీద పెడితే కూడా వేదు సహించడు. వేగ్నిని అంతలా వేదు చూసుకున్నప్పుడు బిడ్డగా కొద్దిగా అయినా ఆలోచించనివ్వడు అని కోపం వస్తున్నా అతను బిడ్డపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో మురిసిపోతుంది. ఒకానొక సందర్భంలో పిల్లలే వద్దన్నవాడు ఈరోజు కనిపించని బిడ్డ కోసం ఎంత ఆరాటపడుతున్నాడు అని ఆమె అతని జలసి తెలుసు కనుక బిడ్డ దగ్గరే ఇలా ఉంటున్నాడంటే ఇక పరాయి వారి దగ్గర అతని యవ్వారం ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కనుక మౌనంగా నిద్రలోకి జారుకుంది. వేగ్ని పడుకున్నాక బేబీ నువ్వు కూడా పడుకో, మమ్మీ నిద్రపోయింది, డిస్టర్బ్ చెయ్యకు అని ముద్దుగా ముద్దులు పెట్టి తను వేగ్నిని కౌగిలించుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. ప్రతి ఇంట్లో తెల్లవారింది. ఈరోజు అందరి ఆనందంగా ఉంది. అందరికీ కొత్త ఇల్లు, కొత్త సంసారాలు, బయటకు వెళ్తే అందరూ ఫ్రెండ్స్, ప్రశాంతమైన జీవితాలు, ఆనందం, ఆరోగ్యం వేద్ విల్లాలోనే ఉంది అనిపించింది అందరికీ. కృతిక ఉదయం లేచి చక్కగా తలస్నానం చేసి బయటికి వచ్చే వరకు అందరి ఇంటి ముందు శుభ్రంగా కడిగినట్టు ఉంది. కృతిక ముగ్గు తెచ్చి చక్కగా పెద్ద ముగ్గు వేస్తుంది. లత తన ఇల్లు చిన్నది కాబట్టి చిన్న ముగ్గు వేస్తుంది. ద్రోణ అక్కడికి వచ్చి లత నా ఇంటి ముందు కూడా ఒక ముగ్గు వెయ్యవా అన్నాడు. లత నేనెందుకు వేస్తాను, నీ ఇంటి ముందు నీ కాబోయే పెళ్ళాన్ని అడుగు అన్నా అని అన్నది. ద్రోణ కృతిక కేసి చూస్తుంటే కృతిక ఏమీ తెలియని దానిలో ముగ్గు చక్కగా దిద్దింది. హాసిని వస్తే ఆమె చేతిలో ముగ్గు గిన్నె పెట్టి నీ కాబోయే మొగుడు ఇంటి ముందు ముగ్గంట వెయ్యి, నీ ఆడపడుచు చెప్పింది అని వెటకారంగా ఊపుకుంటూ వెళ్ళింది. లతా ద్రోణ నోట్లోకి ఎన్ని ఈగలు పోతాయో తెలియదు నంత తెరిచారు. లత తేరుకొని అన్నా నేను అన్నది కృతికనే కదా అని అన్నది. ద్రోణ నువ్వన్నది కృతికనే, కానీ దానికి అలా అర్థమైంది. అది ఈ జన్మకి నా ప్రేమ అర్థం చేసుకోదు, అందరికీ అర్థమవుతుంది, దానికి ఒక్కదానికి తప్ప నా ప్రేమ అని బిక్క మొహం వేసుకుని తన ఇంటికి వెళుతుంటే రాజీ నేనేస్తాను ఉండు అన్నా, ఎందుకు అంతలా బాధపడతావు అని అన్నది. హాసిని వాడి ఇంటి ముందు ముగ్గు వేస్తే వాడి మనసులో ఉన్నది వేయాలి, లేదా నేను వేయాలి, ఎవరు వేయటానికి వీలు లేదు అని ముగ్గు గిన్నె తీసుకొని హాసిని ద్రోణ ఇంటి ముందుకు వెళుతుంటే ద్రోణ మేడం మీకు ముగ్గులు కూడా వచ్చా, ఒకవేళ వస్తే వచ్చాయి, కానీ మీరు ముగ్గు వేసి నన్ను మాత్రం అందులోకి దింపకండి ప్లీజ్ అని ద్రోణ వేడుకుంటుంటే హాసిని మరి నువ్వు వేసుకుని దాన్ని దింపరా ముగ్గులోకి, నీకు ఎలాగూ చేత కావటం లేదు అని నువ్వు పో అని గద్దించింది. ద్రోణ అక్కడ కృతిక చేసేది ఇక్కడ హాసిని చేసేదానికి పిచ్చి వాడిలా లతను రాజీని చూస్తూ తన ఇంట్లోకి వెళ్ళాడు.
ముగ్గు దగ్గరే ఇంత గోలవుతుంది, రేపది నాతో సంసారం చేసేనా, అది జరిగేనా, అసలు దానితో నా పెళ్ళి అయ్యేనా అని ఎన్నో రకాలుగా బాధపడుతున్నాడు ద్రోణ. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే వరకు హాసిని ముద్దుగా చిన్న ముగ్గు పెట్టింది. చాలా ముచ్చటగా అనిపించింది మనసులో. కానీ మీ ముగ్గులో నేను దిగను అనుకుంటూ జాగ్రత్తగా నడిచాడు. అందరూ ఎవరింటి ముందు వాళ్ళు ముచ్చటగా ముగ్గులు పెడితే ఆ విల్ల ఎంతో అందంగా ఉంది. కానీ కృతిక పెట్టిన పెద్ద ముగ్గుకి ఎంతో కల వచ్చింది. ద్రోణ ఏదైనా దీని చేతిలోనే మాయ ఏదో ఉంటుంది. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది. అన్ని శ్రద్ధగా మంచిగా అర్థం చేసుకుంటుంది. కానీ నన్ను మాత్రం చీపిరి పుల్ల కంటే ఎక్కువ తీసి పక్కన పెడుతుంది. కనీసం నా బాడీ చూసైనా విలువ ఇవ్వదు అని ద్రోణ వాపోతుంటే, ద్రోణ ఇన్నర్ ఆ బాడీ చూసి భయపడుతుందేమో అంటే ద్రోణ ఉన్న బాడీ ఎటుపోద్ది అని బాధగా రోధించాడు. హాసినికి ఏదో వినపడ్డట్టు ఆ బాడీని చూస్తే దగ్గరికి కూడా రాదు. రా తిందువు కాని అంటూ లోన నుంచి హాసిని పిలిస్తే, ద్రోణ ఈవిడ గారికి నేను మనసులో అనుకున్నా ఎలా తెలుస్తాయి అని ఆలోచిస్తా లోనికి వచ్చాడు. వేగ్నిని తినిపిస్తున్నాడు. కృతిక వడ్డిస్తుంది. హాసిని కూర్చో, నాకు నువ్వు తినిపిస్తావా అని గారంగా అడిగింది. ద్రోణ ఈవిడ గారు నా ప్రేమకి పెట్రోల్ పోస్తుంది అని నేను ఎంత చెప్పినా వినకుండా పన్నీర్ అంటున్నారు, ఎందుకో పిచ్చి జనాలు అని మనసులో అనుకున్నాడు. ద్రోణ సైలెంట్గా కూర్చుంటే పాప ద్రోణకి టిఫిన్ పెట్టు అన్నాడు. కృతిక పాపకి పాపం టిఫిన్ ఇక్కడ వస్తాడని తెలియదు. బావగారు మీరు తినండి, నేను 2 నిమిషాల్లో వస్తా అని గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి దోశపిండి బయట పెట్టి ఫ్రిడ్జ్లో ఇన్స్టెంట్గా ఉన్న చట్నీలు తీసి పెట్టి పొయ్యిపై పెంక పెట్టి దోశలు స్టార్ట్ చేసింది. ఒక 1/2 డజన్ దోశలు వేసి పట్టుకొచ్చి ద్రోణ ముందు పెట్టింది. ద్రోణ సైలెంట్గా తింటున్నాడు. హాసిని మనసులో బండ చచ్చినోడ, అలా తింటున్నావు కాబట్టే అది బెదిరిచస్తుంది అనుకొని హాసిని వెళ్ళిపోయింది. వేగ్నికి తినిపించి తాను తిని వెళ్ళిపోయాడు. కృతిక మరొక 1/2 డజన్ తెచ్చి అక్కడ పెట్టింది. ద్రోణ వద్దు అని అనకుండా తినేస్తున్నాడు. కృతికకు తెలుసు ద్రోణ తినటం స్టార్ట్ చేస్తే ఆపడు అని. కృతిక ఎవరికన్నా పెట్టాలి అంటే మనస్ఫూర్తిగా పెడుతుంది. తినేవారికి పెట్టాలి అనేది ఆమె అభిప్రాయం. అలా 3 సార్లు 3 1/2 దోశలు పట్టుకొచ్చింది. ద్రోణ ఇష్టంగా తినేసి ఇడ్లీ వడ ఇంకా అక్కడ ఉన్నాయి కూడా కంప్లీట్ చేశాడు. సైలెంట్గా చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు. కృతిక గుండె కడుపులోకి వచ్చింది. ఇతగాడిని ఎవతి కట్టుకుంటుందో గాని దాని బతుకు మొత్తం వంటగదిలోనే అనుకుని ఖాళీగా ఉన్న గిన్నెలు మొత్తం తీసుకువెళ్ళి షింక్లో వేస్తూ, రేపటి నుంచి ఇతను వచ్చే వరకే నా పొట్ట నింపుకోవాలి, లేకపోతే ఈ బొజ్జి పొట్ట కూడా మాడిపోతుంది. కొద్దిగా ఇడ్లీ పిండి కొద్దిగా దోశ పిండి కలిపి అడుగున అదే ఉంది, అది మాత్రమే మిగిలిపోయింది. చిన్న దిబ్బరొట్టె వేసుకొని ఈ రోజుకు కడుపు నింపుకుంది. ఈ రోజు నుంచి ఇతగాడు కూడా ఇక్కడేనా తినేది? అందుకేనా బావగారు ఆయన గారికి సపరేట్గా ఇల్లు ఇచ్చారు? పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుందిగా. హాసినికి ద్రోణకి పెళ్లి చెయ్యాలి అని బావకి ఎందుకు ఆలోచన రావటం లేదు అని గొనుక్కుంటుంది. ద్రోణ దగ్గర తినటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కృతిక ఒక అసిస్టెంట్ని పెట్టుకుంది. అంత వంట చేయటం ఆమె వల్ల కావట్లేదు. సాయంత్రం కృతిక స్నాక్స్ చేసి అందరికీ పెట్టింది. అందరూ టీవీ చూస్తున్నారు. హాసిని వేదుతో ఏం ఆలోచించావురా నా జీవితం గురించి అని అడిగింది. ఆలోచించేది ఏమి ఉంది, నీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేయి అంతే, ఇందులో వేరే మార్పు అంటూ లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. హాసిని నా గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ రోజు నీకోసం ఎంత కాలమైనా ఆగుతా అన్నా, ఆగాను. నువ్వు ఇప్పటికీ కూడా నన్ను స్వీకరించకపోవటం నీకు కరెక్ట్ కాదు అని హాసిని అంటుంటే, నువ్వు ఎన్ని చెప్పినా ఈ జన్మకు ఇది మాత్రమే నాకు చాలు అని గట్టిగా అన్నాడు. హాసిని వేగ్నితో ఒప్పిస్తా అని ఖచ్చితంగా అన్నది. వేగ్ని కాదు కదా, పైనుంచి భగవంతుడు దిగి వచ్చి చెప్పినా కానీ
ఈ జన్మకు ఇది ఒక్కతే అంతే అని గట్టిగా వేద్ చెప్పాడు. కృతిక టీవీ చూస్తూ పక్కన భార్య ఉన్న అతనిని అడగకపోతే ఆ పక్కన ఉన్న అతన్ని అడగరాదు అని కృతిక అనగానే ద్రోణ అదిరిపడ్డాడు. ద్రోణ మనసులో, ఇది ఈ జన్మకి నన్ను ప్రేమించదు, ఈ జన్మకి నాకు పెళ్లి కాదు, నా జాతకంలో పెళ్లి అనేది లేదు, చి నీ అమ్మ జీవితం, పోయి పోయి తిక్కల దాన్ని ప్రేమించా అని మనసులో గొనుక్కుంటూ హాసిని ఒప్పించు వాడిని పెళ్లి చేసుకుంటా అని హాసిని వెళ్ళిపోయింది. కృతిక, ఏమండై ద్రోణ గారు, హాసిని అక్కని పెళ్లి చేసుకుంటే మీకు చక్కటి కుటుంబం ఏర్పడుతుంది అని పైకంటూ నాకు నీకు వండి పెట్టే బాధ తప్పుతుంది అని మనసులో అనుకొని ఇద్దరు ఈడు జోడు చక్కగా ఉన్నారు అని కృతిక అన్నదో లేదో ద్రోణ కోపంతో పైకి లేచి ఫ్లవర్ వాజు కాస్త ఉంటే కృతికకి తగలాలి కానీ కావాలనే ఆమె ముందు నుంచి విసిరి దాన్ని బల్లున పగిలేలా చేసి రుద్రుడిలా, నా పెళ్ళి నీకనవసరం, నువ్వెవరు నా పెళ్లి గురించి మాట్లాడటానికి అని గట్టిగా గద్దించాడు. ఎన్నడూ లేనిది కృతిక గజ్జున వణికినంత పని చేసింది. కృతిక మనసులో, ఏమన్నాను ఇంత మండిపడుతున్నాడు, నాకు తగిలితే చచ్చి ఊరుకునేదాన్ని అనుకొని లేచి అంతా క్లీన్ చేస్తుంది. ద్రోణ కోపంతో వెళ్ళిపోయాడు. వేగ్ని వేదు జరిగే వింతని చూస్తున్నారు. అలా ఇంకొన్ని రోజులు ముందుకు కదిలాయి. ఒకరోజు కృతిక వెనక పెరట్లో జామకాయలు కోస్తుంది. దూర జామకాయలు తెంపి వేగ్నికి ఇవ్వాలని చెట్టు నిండా కాయలు ఉన్నాయి కానీ చిలకలు తినటానికి ఉంచటం లేదు. అందుకని చూసి చూసి కృతిక జాగ్రత్తగా కోస్తుంది. జామకాయలు అందటం లేదు. ఎలా అని ఎంతో నిక్కి నిక్కి పైకి ఎగురుతూ కోస్తుంది. ఇంతలో ద్రోణ వచ్చి ఆమె నడుము పట్టి పైకి సింపుల్గా లేపేశాడు. కృతిక గాలిలో తేలాక జామకాయలు కోసేసింది. కాయలు కోసాక గాని కృతికకు అర్థం కాలేదు ఆమె నడుము ద్రోణ చేతిలో నలుగుతుంది అని. ద్రోణ కాయ కోయటం అయిపోగానే నిదానంగా బొమ్మను తింపినట్టు సింపుల్గా దింపి అక్కడ పెట్టాడు. కృతిక ద్రోణకి కనీసం థ్యాంక్స్ కాదు కదా. ద్రోణ ముఖం కూడా చూడకుండా ఒక్క పరుగున ఇంట్లోకి వెళ్ళిపోయింది. ద్రోణ కృతిక ఒక్కతే ఉంది. మొన్న కోపంతో ఆమె మీదికి ఫ్లవర్ వాజ్ విసిరాను, సారీ చెబుదామని వచ్చాడు. కృతిక అవకాశం ఇవ్వకుండా తుర్రున పారిపోయింది. కృతిక తెచ్చిన దూర జామలను సన్నగా కోసి లైట్గా ఉప్పు కారం వేసి ప్లేట్లతో వేగ్ని రూమ్కి వెళ్ళింది. రూము తలుపు కృతిక బాధగా వేదు తలుపు తీశాడు. వేదు కృతికతో, ఏంటి పాప అనగానే అరచేతిలో ప్లేటు వేదు ముందు పెట్టింది. ఎంత అందంగా కనిపిస్తుంటే నోరు ఊరిస్తున్న దూర జామకాయ ముక్కలను చూసి వేదుకు కూడా తినాలనిపించింది. చిరునవ్వుతో తీసుకొని, నీకు మీ అక్కకి ఏ టైంలో ఏది ఇవ్వాలో భలేగా తెలిసే, ఇప్పుడే అంటుంది అని వేదు అంటుంటే ప్లేట్లో జామ ముక్కలు చూసి వేగ్ని కళ్ళు మెరిశాయి. వేగ్ని నోట్లో నీరు ఊరగా వేదు ఒక్కొక్కటి తినిపిస్తుంటే ఇష్టంగా తిన్నది. వేగ్నితో పాటు వేదు కూడా ఆరగించేశాడు. కృతిక ఇద్దరు ఇష్టంగా తినటం చూసి మురిసిపోయి కిందకి వస్తుంటే ద్రోణ ఎదురయ్యాడు. ద్రోణాన్ని చూసిన కృతికకు ఒళ్ళు జల్లుమన అన్నది. ఒకప్పుడు చేతులు ఎక్కడ తాకాయి, ఈరోజు నడుమును తాకాయి. భగవంతుడా, ఇతను నాపై పగబట్టాడా ఏంటి అని మౌనంగా తల వంచుకొని ఓని వేలుకు చుడతా తీస్తా మెల్లిగా వెళ్తుంది. ద్రోణ, బడి నిండా కాయలు కోసావు, ఒకటైనా మాకు ఇవ్వవా అన్నాడు. కృతిక గబగబా వంటగదిలోకి పోయి ఒక ప్లేట్లో కోసి ద్రోణకి ఉప్పు కారం కూడా చల్లి ప్లేటు తెచ్చి ఇచ్చింది. ఓ, మాకు కూడా ఉన్నాయా అని ప్లేటు తీసుకొని ఇష్టంగా తింటూ, సారీ ఆ రోజు నీపై ఫ్లవర్ వాజు వేసినందుకు అని చెప్పి నిమిషం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళి సోఫాలో కూర్చొని తినేస్తున్నాడు. కృతిక ఆ బాడీకి ఆ ముక్కలు ఏం సరిపోతాయి, చెట్లు దులిపి తేవాలి అనుకొని లోనికి వెళ్ళిపోయింది. అలా ఇంకొంత ముందుకు కాలం జరిగింది. వేగ్ని బాగా నీరసపడిపోతుంది. కృతిక ఎంతలా చూసుకున్నా, అందరూ తనకిష్టమైనవి చేసి పెడుతున్నా, కళావతి కూడా లాలనగా అడుగుతున్నా వేగ్ని నీరసపడిపోతుంది. ఎందుకంటే నెలలు నిండాయి, డెలివరీ దగ్గర పడుతుంది. వేగ్ని నీరసంగా ఉండటం మూలాన కృతిక తన నోరు తగ్గించి ద్రోణపై
కయ్యానికి దిగకుండా సామరస్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కయ్యాలు పెట్టుకునే టైం కాదు, వేగ్ని నీరసంగా ఉంటుంది అని కృతిక పాప కూడా నీరసించుతుంది. ఒకరోజు సాయంత్రం మంచి వాన. టీవీలో రకరకాలుగా చెప్తున్నారు. టీవీలో న్యూస్ చూస్తుంటే కృతిక అయితే 100 దేవుళ్ళకి మొక్కుతుంది. ఈరోజు మాత్రం అక్కకి డెలివరీ కాకూడదు అని, డెలివరీ డేట్ ఇంకా ఉంది, ఈరోజు కాదులే అని కాస్త నిమ్మలపడ్డారు. కానీ టీవీలో న్యూస్ మాత్రం అతి భయంకరంగా చెప్తున్నారు. కుండపోతగా వాన, వానతో పాటు గాలి ఇన్ని సెంటీమీటర్లతో, గాలితో వాన ఒక ప్రళయమే అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.